మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి పండుగ వస్తుంది. వినాయక చవితి పండుగ వస్తుందంటేనే ముఖ్యంగా హైదరాబాద్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినటువంటి వినాయకులకే ఎక్కువ ఆహ్వానం పలుకుతూ ఉంటాం కదా. అయితే పెద్ద పెద్ద వినాయకులని అది మనం చెప్పలేము, మన చేతిలో అయితే ఉండదు. కానీ మన ఇంట్లో మాత్రం మట్టి వినాయకుడినే తెచ్చిపెట్టుకుందాం. పిల్లలకు ఇకో ఫ్రెండ్లీ గణేష్ యొక్క విశిష్టతను తెలియజేయండి. మట్టి గణేష్ అయితే మంచిగా ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లేదు, మీ ఇంట్లోనే ఒక చిన్న టబ్ లో ఆ వినాయకుడిని గనక వేసేస్తే, రోజు వాటర్ పోసేసి వినాయకుడిని పెట్టేస్తే అది మట్టే కాబట్టి వెళ్ళిపోతుంది, మన మట్టిలాగా అయిపోతుంది, అంటే నార్మల్ మట్టిలాగా అయిపోతుంది. దెన్ మీరు ఒక మొక్కని కూడా నాటొచ్చు దాంట్లో కదా. సో ఇకో ఫ్రెండ్లీ గణేష్ వల్ల వచ్చేటువంటి లాభాలను, ఎకో ఫ్రెండ్లీ గణేష్ నే వాడుదామని చెప్పి మన పిల్లలు కూడా మనకు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో అయితే. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో నేర్చుకుంటున్నారు, వి షుడ్ నాట్ పొల్యూట్ ఎనీథింగ్. ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది వినాయక చవితి అప్పుడు. మళ్ళీ చెప్తుంటారు కొంతమంది, ఆరోగ్యం మహాభాగ్యం కదా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని. మరి ఎలా కాపాడుకుంటాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తీసుకొచ్చి వాటర్ లో వేస్తున్నాం, అది కరగట్లేదు, అండ్ దానికి ఎన్నో కలర్స్ నింపుతున్నాం, దీనివల్ల ఎంతో పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మన ఇంట్లోనైనా సాధ్యమైనంత వరకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ నే వాడుదాం, మట్టి గణపతినే పూజిద్దాము. ఆ వినాయకుడి కృపకు అందరము బాధ్యులవుదాం. జై గణేష్.